ప్రభాస్ తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్లో ఆ స్థాయి క్రేజ్ సంపాదించుకునే ఛాన్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్లకు దక్కింది. ఇప్పుడు తాజాగా బన్నీ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. పుష్ప 2తో హ్యూజ్ సక్సెస్ అందుకున్న బన్నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టారు. సౌత్ తో పాటు నార్త్ లోనూ కల్ట్ ఫాలోయింగ్ అందుకున్న బన్నీ ప్రభాస్ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించారు. ఈ తరుణంలో బన్నీ తన కెరీర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో పాటు పుష్ప 3 చేయాల్సి ఉంది. దీంతో పాటు అట్లీ, సందీప్ రెడ్డి వంగ, సంజయ్ లీలా బన్సాలీలతో ప్రాజెక్ట్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే బన్నీ నెక్స్ట్ చేసేది మాత్రం త్రివిక్రమ్ తోనే. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న 4వ సినిమా ఇది. ఈ సినిమా ఒక మైథలాజికల్ జానర్ లో అన్న ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇందులో సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. గాడ్ ఆఫ్ వార్ గా కార్తికేయుడికి ఉన్న పేరుకు తగ్గట్టుగా అల్లు అర్జున్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందని, పురాణాల స్ఫూర్తిగా త్రివిక్రమ్ ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితమే ఈ సినిమా అనౌన్స్ అయినా అప్పటి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియన్ మార్కెట్ లో పురాణ ఇతిహాస కథలకు మంచి మార్కెట్ ఉంది. దీంతో బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్ మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తీస్తుండటంతో తన పెన్నుకు మరింత పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కు త్రివిక్రమ్ 16 నెలలు సమయం తీసుకోనున్నారట. అంటే ఇంచుమించు ఏడాదిన్నర. దీన్ని బట్టి త్రివిక్రమ్ ఈసారి మాత్రం ఏదో గట్టిగానే ట్రై చేస్తున్నాడని అర్థమవుతోంది. కేవలం షూటింగ్ కే ఏడాదిన్నర అంటే తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు ఎంత లేదన్నా 4-5 నెలలు టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్ కాంబోలో 3 సినిమాలొచ్చాయి. ఆ 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. అంతేకాదు పుష్ప 2 తర్వాత వచ్చే సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మరి మాటల మాంత్రికుడు ఈసారి ఏ మంత్రం వేస్తాడో చూడాలి.